ఆత్మీయ కుటుంబంలో తండ్రి సన్నిధిలో ఆయన పిల్లలముగా చేరి ఆయన నామమును బట్టి కీర్తించి ఆయన నామమును బట్టి ఘనపరచుటలో దేవుడు మన తండ్రిగా మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మికమైన ఆ స్థానాన్ని బట్టి ఆధ్యాత్మిక స్థానాన్ని ఎప్పుడైతే పొందామో ఈ లోకరీతి అయిన పరిస్థితుల్లో మనం నిలబడడానికి ఎదుర్కోవడానికి జీవన స్థితిని కొనసాగించుకోవడానికి అంత మాత్రమే కాకుండా మన ఆత్మీయ జీవితాల్లో చుట్టూన్న లోకానికి దేవుని యొక్క నియమ ప్రకారముగా అందించడానికి మన గిన్నెలు నిండి పొర్లే అనుభవంలోనికి నడిపించడానికి ఓ మహిమకరమైన స్థితి మనలో మన ద్వారా దేవుడు ఏదైతే స్థాపించడానికి రుజువు చేయడానికి దేవుడు మన జీవితాల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక కేవలం ఈ లోకంలో మనం బ్రతకడానికి కాదు, మనం బ్రతికి ఈ లోకంలో బట్టకట్టి మనం ఇతరుల కంటే మంచి స్థితిలో ఉన్నామనేది లోకరీతిగా సరిపెట్టడానికి కాదు. అయితే ఈ లోకంలో ఉండగానే పారమార్థికమైన ఆ ఏర్పాటును ఎరిగిన వారంగాను పారమార్థిక స్థానం భూలోకంలోనే మనం రుచించిన వారంగా ఉండి దాని ప్రభావాన్ని దాని అధికారాన్ని దాని మూలంగా మనకు దొరికిన సమస్తమైన ఈవులను లోకానికి రుజువు చేయడంలో అనగా ఆయన చిత్త ప్రకారంగా అబ్రహాము సంతానమందు భూమి యొక్క సమస్త వంశములు దీవించబడాలి అనేది ఏదైతే దేవుడు ఉద్దేశించాడో సంఘ నియమములో యెరూషలేములో ప్రారంభించి యోదయ సమరయ భుజగంతాల వరకు విస్తరించడానికి ఉద్దేశించాడు. అనగా నాటిన ఒక చెట్టు ఫలించుటనేది లేకపోతే తిరిగి అనేకమైన వృక్షాలు అదే కోవకు చెందినవి అదే ఫలాలు అందించేవి ఏమాత్రం కూడా విస్తరించడానికి ఆస్కారం ఉండదు. అదే నియమంలో మానవ జీవితాల్లో మానవ స్థితి ఉత్పత్తి జరగడం అనేది లేకపోతే మానవ జాతి ఎంతగా విస్తరించేది కాదు. అది జీవప్రదమైన స్థితిలో మనం చూచే పునరుత్పత్తి స్థితిగతులు అనగా మరలా పుట్టుట అనేది చనిపోయే వారి రేటు సెకండ్కి ఎంత అని చెప్పే పరిస్థితి ఏదైతే ఉంటుందో లోకంలో జన్మించేవారి స్థితి కూడా దాదాపు దానికి మించిన పర్సెంటేజ్లో లోకంలో దినదినం ఒక నూతనమైన స్థితిగతుల్లో మానవ జాతి విస్తరిస్తూనే ఉంది. మరి ఆత్మీయంలో కూడా మనం ఫలించడానికి మన ఫలము విస్తరించడానికి వృద్ధి చెందడానికి దేవుడు ఉద్దేశించాడనేది ఆదికాండంలో మనం నోవహు విషయంలో చూస్తాం. అదే నియమంలో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి శిష్యుల విషయంలో కూడా అదే క్రమాన్ని లేక నియమాన్ని బాధ్యతను కూడా అప్పగించినట్లుగా మనం చూడడానికి ఆస్కారం ఉంది. ప్రభువైన క్రీస్తు వారు ప్రారంభ ప్రవేశంలోనే యోహాను ఏదైతే మార్గాన్ని సరళం చేసేవాడుగా ఉద్దేశించబడ్డాడో
యోహాను కూడా గొడ్డలి చెట్ల వేరున ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని హెచ్చరిక చేయడం కూడా గమనించదగింది. కనుక దేవుని యొక్క కృప ఏర్పాట్లో మన విశ్వాస జీవితాల్లో మనం కలిగి ఉన్న ఆ నియమబద్ధమైన బాధ్యత, నియమాన్ని తప్పి ఉత్పత్తి చేసే పరిస్థితి ఆత్మీయ నియమంలో ఉండనే ఉండదు. కానీ ఆత్మీయ నియమంలో కూడా అపవాది నిర్ణయించబడిన దేవుని ఏర్పాటు ప్రజలైన వారిని దారి తప్పించినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏ రీతిగా బాధపడతాడు, నేను ఎత్తైన కొండ మీద రాళ్లను ఏరి మంచి ద్రాక్షవల్లిని నాటితని కానీ అది ఫలించవలసిన సమయం వచ్చినప్పుడు కారు ద్రాక్షలు అది ఫలించనని బాధపడ్డం మనం లేఖనాల్లో స్పష్టంగా చూస్తాం. కారు ద్రాక్షలు ఎలాగను కలిగను, నా ద్రాక్ష తోటకు ఎవరు దీనికి కారకులు అనేది కూడా ప్రశ్నించినట్టు యెషయా ప్రవచనములో గొప్ప సత్యాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. మరొకసారి, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. లేఖనం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఊరికే మనకేదో మరి దీవెనలు ఇచ్చి మనకి ఏ లోటు లేకుండా ఆయన అన్ని వేళలా ఆయన సమృద్ధి నుండి మనకు అనుగ్రహిస్తూ ఈ లోకంలో మనం ఏ కొరత లేని వారంగా జీవించడనే ఉద్దేశంతో దేవుడు మానవుని సృష్టించలేదు. సమృద్ధిని అవసరం తీర్చడానికి ఏదేది వారి జీవితాల్లో అవసరమైందో వాటిని వారి కొరకు కలుగు చేసిన వాడిగానే ఉన్నాడు. అంతేకాదు కానీ వారు ఫలించాలని, వారి ఫలము నిలిచి ఉండాలని ఆయన ఆనాడే ఆదామవ్వల విషయంలో ఉద్దేశించిన వాడు ఉన్నాడు. కనుక వారు మామూలుగా హాయిగా లోకంలో ఏ కొరత లేని జంటగా జీవించడానికి దేవుని సన్నిధిలో అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ వారి మూలమైన ఉద్దేశం మాత్రం ఆదామునందు లోకాన్ని అందుకోవడానికి. ఆదామునందు లోకాన్ని అందుకోవడానికంటే నేను ఈ దినాల్లో ఎక్కువగా జ్ఞాపకం వస్తూ ఉన్నాను. అదేంటంటే నరుడు దేవుని కొరకు, నరుని యొక్క సృష్టి దేవుని కొరకు, నరునికి ఇవ్వబడిన ఆయుష్కాలం కానీ అనుగ్రహించిన సమస్త ఈవులు కానీ కృతజ్ఞత హృదయంతో మనం దేవుని కొరకు జీవించుట, దేవుని కొరకైన పాత్ర ఉండుట అనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. కనుక ఆదామును కలుగు చేసిన, అబ్రహామును కలుగు చేసిన, తిరిగి యాకోబును దీవించిన ఇశ్రాయేలు జనాంగమును ప్రత్యేకంగా ఆయన తీసుకుని ఈ లోకంలో ఆయన శక్తి సామర్థ్యతలను, ఆయన ఉనికిని, ఆయన ఏర్పాటు వారిలో ఏమైతుందో వారికి బయలుపరచుట, వారి ద్వారా లోకానికి ఇశ్రాయేలులో సజీవుడైన దేవుడు ఉన్నాడు అనేది స్థాపించుట, దేవుడు ఆ ప్రజలను లేక వ్యక్తులను కానీ కుటుంబాలను కానీ జాతిని కానీ ఆయన ఏర్పాటు చేయటంలో ప్రధానమైన ఉద్దేశం మన మీద హాయిగా ఇతరులకంటే బ్రతకడానికి, ఏ లోటు లేని వారంగా జీవించడానికి, మనం అనుకున్నదల్లా మనం సాధించుకోవడానికి, ఆ ఉద్దేశం
ఏమాత్రం దేవుని యొక్క ప్రణాళికలో ప్రత్యేకంగా ఉద్దేశించబడలేదు. ప్రత్యేకంగా ఉద్దేశించబడలేదు అంటే అంతవట్టుకే మనుషునితో దేవుడు కలిగిన అనుబంధం, అంతవట్టుకే దేవునికి నరుడికి ఉన్న ఆ యొక్క సహవాస పరిస్థితుల్లో, తండ్రి బిడ్డల యొక్క అనుబంధంలో తండ్రిగా తన పిల్లలైన వారికి మీరు హాయిగా బ్రతకండి, ఇంత మట్టుకు చాలు అనే ఉద్దేశం మాత్రం అంతటితో సరిపెట్టుకుంటే సరికాదు. కానీ మనం ఆయన చిత్తంలో నడుచుటలో, మనం పొందే కొలిగి నడుచుట, మనం నడిచే కొలది పొందుట, మనకు దేవుడు అనుగ్రహించే కొలది ఏ రీతిగా లోకంలో సాగడానికి ఆస్కారం ఉందో. కనుకనే దేవుడు 10 ఆజ్ఞలను వారికి ఇచ్చి 10 ఆజ్ఞల్లో వారిని కట్టడానికి, వారిని ప్రత్యేక రీతిగా క్రమపరచడానికి ఉద్దేశించింది కూడా మర్చిపోకూడదు. వారికి మన్నా వారి ఆకలి తీర్చడానికి ఇవ్వచ్చు, వారి దప్పిక తీర్చడానికి బండ నుండి నీటిని అనుగ్రహించి ఉండిన వాడు ఉండొచ్చు, లేక వారి ఆకలి తీర్చడానికి, కోరిక తీర్చడానికి పూరేళ్లను రప్పించి మాంసమును గుచ్చిన వారి కోరికను తృప్తిపరిచిన వాడు ఉండొచ్చు. కానీ అంత మాత్రమే దేవుడు ఆ ప్రజలు హాయిగా తినడానికి, ఏ కష్టపడకుండా వారి జీవన స్థితిగతులు సాగడానికి దేవుడు ఉద్దేశించాడంటే ఆ పక్షాన ఆయన ధర్మశాస్త్రం వారికి ఇవ్వవలసిన అవసరత లేదు. అయితే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? వారి స్వేచ్ఛ, వారి ఇష్టత, వారి కోరికలు, వారు ఏదైతే వారి జీవితాల్లో రోజు రోజు ఇది కావాలి అన్నవాళ్ళు రేపు ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. చివరకు లూసిఫర్ ఆ దేవదూత లేక అపవాది, ఆ ప్రధాన దూత, నాకు దేవుని సింహాసనం ప్రక్కనే సింహాసనం కావాలని కోరుకున్నట్టు అనేది మనం మనస్కరించడం చాలా అవసరం. మనిషిని హృదయంలో లోటు లేని జీవితం కావాలి. రెండవది, అధికారపు ఏర్పాటులో తాను స్థితిని స్థాపించుకోవడం అనేది మనిషిని యొక్క ప్రధానమైన ఆలోచనగా ఉంటుంది. నేను తిన్నది కట్టింది చాలు, ఎందుకంటే నేను ఎక్కువ ఆశించడం లేదు, నేను సంపాదించింది ఎంతమటుకు చాలు, నేను మరి ఎక్కువగా ఆశించడం లేదు, నేను ఒక ఎంపీటీసీని అయ్యాను, నాకు ఎంతమటుకు చాలు అని అంతటితో సరిపెట్టుకోవడంలే. రేపు ఎమ్మెల్యేని అవ్వాలి, ఎమ్మెల్యేని అయిన తర్వాత మంత్రిని అవ్వాలి, లేక మంత్రి అంతటితో కాకుండా అవకాశం కలిగితే ముఖ్యమంత్రిని అవ్వాలి, పై అధికారిని అవ్వాలి. ఎప్పుడు ఒక విశేషమైన ఆలోచన మనుషుడు పై స్థితిని అందుకోవడానికి కలిగిన వాడిగా ఉంటాడు. నేను సైనికుడిగా చేరిన తర్వాత నా హృదయంలో ప్రధానంగా ఒక విషయం ఏర్పడి చేసేది. నేను కేవలం 2nd లెఫ్టినెంట్ పరీక్ష పాస్ అయ్యాను. 2nd లెఫ్టినెంట్ అయిన తర్వాత లెఫ్టినెంట్ అవుతారు, లెఫ్టినెంట్ తర్వాత కెప్టెన్ అవుతాడు, కెప్టెన్ తర్వాత మేజర్ అవుతాడు, మేజర్ తర్వాత కర్నల్ అవుతాడు, కర్నల్ తర్వాత ఆ పరిస్థితుల పైకెత్తే మొత్తం సైన్యాన్ని నడిపించే అధికారి అవుతాడు, బ్రిగేడియర్లు అవుతారు. ఆ తర్వాత పైన సమస్త సైనిక వ్యవస్థనంతటిని ఏ రీతిగా చేయాలి అని అతడు అధికారపూర్వకమైన స్థితిని కలిగిన వాడు ఉండడానికి ఒక ప్రత్యేకమైన స్థానంలోనికి ఎక్కి వెళ్ళేవాడుగా ఉంటాడు, జనరల్ స్థానానికి వెళ్ళిపోతాడు. నా మనసు ఎప్పుడు 2nd లెఫ్టినెంట్ అయ్యాక నేను ఇక పై అధికారం ఎప్పుడు కెప్టెన్ మీద మనసు ఉంటుంది. కెప్టెన్ అయ్యాక మేజర్ కావాలి, కర్నల్ అవ్వాలి. కానీ నా ఆలోచన నిజం దేవుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నాను. నేను అనుకునేవాడిని, నేను ఈ పరీక్ష పాస్ అయ్యాక నా మనసులోకి వచ్చింది ఏంటంటే, ఏమో ఒక రోజున
భారతదేశ సైన్యానికి అధికారిని అవుతానేమో. కానీ నా మనసు అంతటితో ఎప్పుడూ సరిపెట్టుకునేది కాదు. నేను కలిగి ఉన్న ఒక సిపాయిగా ఉన్నాను. సిపాయిగా ఉండటం సరిపెట్టుకుని ఉంటే ఆఫీసర్ పరీక్షకి వెళ్ళేవాడిని కాదు. కనుక అది పాస్ అయిన కానీ కలిగిన గొప్ప ఇబ్బంది ఏంటంటే నాకు అప్పటికి 17.5 సంవత్సరాలే, 6 నెలల వయసు తక్కువ అయిపోయింది. పరీక్ష పాస్ అయిన కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి నా సర్టిఫికేట్లు రెఫర్ చేసేసరికి దాంట్లో 6 నెలల వయసు తక్కువైంది. చాలా 6 నెలల వయసు తక్కువైతే సైనికుడిగా కూడా నేను ఫిట్ కాదు. 18 సంవత్సరాలు నిండినప్పుడే ఒక సైనికుడిగా ఉండడానికి ఆస్కారం ఉంది. మరి 17.5 సంవత్సరాలు, మరి 6 నెలలు. అందుకే ఏం చేశారంటే మా మేజర్ నన్ను ఇంటికి పంపేయకుండా 6 నెలలు బాయ్ పే ఇచ్చారు. అంటే బాయ్ అంటే ఫుల్ సైనికుడు అయ్యే వరకు, ఈ 6 నెలలు జరిగే వరకు ఇంకా సంపూర్ణమైన ఆ యొక్క మెచ్యూరిటీ రాలేదు కనుక 6 నెలలు కూడా 80 రూపాయలు మాత్రమే నా ఖర్చులకు ఇచ్చారు. ఆ సంపూర్ణంగా 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సంపూర్ణమైన జీతం పొందడానికి అర్హుడయ్యా. నా ఆశలు, నా ఆలోచనలు చాలా ఉన్నాయి, కానీ నాకు అభ్యంతరం కలిగించే మరికొన్ని నేను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి ఆస్కారం కలిగింది. కనుక ఎప్పుడూ ఒక వ్యక్తి నేను 10వ తరగతిలోనే పాతుకుపోయి ఉండాలి అనే ఆలోచన ఉంటూ సరికాదు. నేను ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, నేను డిగ్రీకి వెళ్ళాలి, నేను పీజీకి వెళ్ళాలి, నేను గ్రూప్ 1కి వెళ్ళాలి, నేను ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలి, లేదా ఒక మంత్రికి నేను సెక్రటరీని కావాలి, పిఏని కావాలి. నాకు అవకాశం దొరికింది దేంట్లో నేను లోపలికి చొచ్చుకుపోవాలి, వాటన్నిటిని నేను అనుకూలంగా మార్చుకోవాలి అనేది ప్రధానంగా మానవ వ్యవస్థలో మనుషుడు కలిగి ఉండే ఆలోచన. కానీ ఆత్మీయ జీవితంలో కూడా మనం కలిగిన విశ్వాస నియమంలో మన అంతమట్టుకే సరిపోతుంది అనుకునే పరిస్థితి కూడా సరైనది కాదు. మనం ఇంకా ఆత్మీయ నియమంలో ఇంకా ఎదగాలి. ఒక ఆత్మీయ నియమంలో ఓ ప్రత్యేకమైన ఓ ప్రత్యక్షతను పొందగలిగిన వారు కావాలి. అత్యవసర భక్తి మనల్ని ఎంత మట్టుగా సరిపోతుందో అనుకునే నియమం ఆత్మీయ జీవితంలో కూడా సరైనది కాదు. అందుకే పాత నిబంధనలో వారి ఆశల ఆలోచన క్రమపరచడానికేమో ధర్మశాస్త్ర నియమాన్ని వారికి ఇచ్చాడు. అదే నియమంలో విశ్వాస జీవితంలో సాగడానికి ఆత్మ సంబంధమైన చట్టాన్ని మనకు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలే కాకుండా విధిరూపమైన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు సీనాయిలో ఇచ్చాడు. అక్కడి నుంచి వారి జీవితాల్లో వారిని క్రమబద్ధీకరించడానికి వారి ఇష్టం, వారి ఆలోచన, వారి కోరికలు, వారు ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా తీర్చుకోవచ్చు అనుకునే పందాకి ఆయన బ్రేకులు వేశాడు. ఇలా చేస్తే ఇది, ఇలా చేస్తే ఇది. కనుకనే శాపము ఆశీర్వాదము రెండింటిని కూడా వారి ఎదుట ఉంచాడు. మనం ద్వితీయోపదేశకాండాలకు వెళితే ఇప్పుడు శాపవచనము, మరొక ప్రక ఆశీర్వాద వచనం. కానీ ఈ రెండింటిని మనం సమాంతరంగా మన ఎదుట ఉంచి నీకు మేలు కలిగినట్లుగా నీవు ఈ కార్యాన్ని చేయి, నువ్వు దీన్ని చేయొద్దు. నీ వ్యక్తిగతమైన ప్రవర్తన ఎలా ఉండాలి, కుటుంబంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల నీ ధర్మాలు ఏ రీతిగా చేయాలి, నీ కేవలం జీవితంలో ఓ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఈ రీతిగా ప్రవర్తించకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు. కనుక వారి యొక్క నియమావళిని మనం చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఏ రీతి అయినా ఆత్మీయ నియమంలోనికి వారిని తీసుకురావడానికి, కట్టుకురావడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని నియమించిన వాడు ఉన్నాడు. మరి క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి మత్తయి 5, 6, 7 అధ్యాయాలు మనం ఒక రీతిగా వాటికి ఒక మంచి పేరు పెట్టుకోవచ్చు.
దానిని ఆత్మ సంబంధమైన చట్టము. కొండ ప్రసంగాన్ని మనం తీసుకుంటే అది ఆత్మ సంబంధమైన చట్టముగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన చట్టంలో పాత నిబంధన చట్టానికి ఆత్మ సంబంధమైన చట్టానికి వ్యత్యాసాన్ని చూస్తాం. ఒక వ్యక్తిని చంపితే అతడు నరహంతకుడు పాత నిబంధన. ఒక వ్యక్తిని ద్రోహి అంటే కొత్త నిబంధనలో నువ్వు నరహంతకుడు. ఒక క్రియ చేస్తే ఆ వ్యక్తి వ్యభిచారి. కానీ క్రొత్త నిబంధనలోకి వస్తే మోహపు చూపుతో చూస్తేనే నీ హృదయంలో నువ్వు పాపం చేసిన వ్యక్తి అయ్యావు. కనుక రెండింటి మధ్య మనం చాలా వ్యత్యాసాన్ని గమనించాలి. పాత నిబంధనలో పంటికి పన్ను, కంటికి కన్ను తీసిపడే. క్రొత్త నిబంధనలో నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఉన్నదని బలిపీఠం దగ్గర జ్ఞాపకం వస్తే నువ్వు మొదట వెళ్ళి సమాధానపడు. వెరీ కాంట్రడిక్టరీ. ఒకదానికొకటి చాలా వ్యత్యాసం కలిగిన పరిస్థితులు ఉన్నాయి. కనుక నీ చాలా జాగ్రత్తగా, ఒక రీతిగా చెప్పాలంటే పాత నిబంధనలు ఏదో ఒక బలి అర్పించి వారు పాప పరిహారార్థములు అపరాధ పరిహారార్థములు అర్పించి వారికున్న ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు వ్యక్తిగతంగా నువ్వే నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. నీవే నీ తోటి వారితో సమాధానం ఉండాలి. నీవే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఇతరుల గురించి వేరే ఆలోచన కలిగినప్పుడు నువ్వు చేతులు పట్టుకుని క్షమాపణ అడగాల. వేరొకరి గురించి నువ్వు ఇంకొకరితో భిన్నమైన రీతిగా మాట్లాడినప్పుడు నీవు ఆ విషయంలో పరివర్తన చెందవలసిన ఆవశ్యకత ఉన్నది. పాత నిబంధన క్రొత్త నిబంధనకున్న ఆ వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మరీ జాగ్రత్తగా మన జీవితాల్లో ఉండడానికి ఆస్కారం ఉంది. అంజూరపు చెట్టున ఒలీవలుండవు, ద్రాక్ష గెలను అంజూరలు కాయవు, ఉప్పు నీట మంచి నీరు ఊరదు, ఊరకని పరలోకము చేరవు నీవు, ఊరకని పరలోకము చేరవు. విశ్వాసి, నిజ విశ్వాసి, క్రీస్తునందు నిజ విశ్వాసి, పరలోకపు బాటసారి, పరిశీలనతో సాగుమా, పరలోకపు బాటసారి, పరిశీలనతో సాగుమా, పరిశీలనతో సాగుమా. పాత క్రొత్త నిబంధనల మధ్య అంచేత క్రొత్త నిబంధనలో కూడా మనకు నియమావళి ఉన్నది, అనుసరించిన పరిస్థితులు ఉన్నాయి. మనకెవరు బోధించేవారం కానీ మనం ఉండిపోవడం సరికాదు. అందుకే బోధించి నీకు నీవు బోధించుకున్నవా అంటాడు. అంటే బోధకులు కూడా తమకు బోధించుకునుట, తమ అక్రమమైన జీవితాలు కానీ ఆలోచనలు కానీ లేక జీవితంలో కలిగి ఉండే ఇతర ఆత్మ నియమానికి భిన్నమైన, విశ్వాస నియమానికి భిన్నమైన ఆశలు ఆలోచనలు కానీ నీవు ఏమైనా పర్వాలేదులే మనుషులు కదా అని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. కానీ మన ఆత్మీయ జీవితంలో సహా మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడే విషయంలో ఉప్పు వేసినట్లు నీ సంభాషణ రుచికరముగా ఉండని అంటాడు.